నమస్తే, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. నేను దేవులపల్లి అమర్. సింహం సింగిల్గా వస్తుందన్నది తలవేయి రజనీకాంత్ సూపర్ డైలాగ్. మరి రాజకీయాల్లోకి సూపర్ స్టార్ సింగిల్గా వచ్చి సొంతంగా పార్టీ పెడతారా, లేదంటే ఇప్పటికే ఉన్న గుంపులో ఆయన కూడా చేరిపోతారా? ఇంతకీ రజనీకాంత్ రాజకీయాల్లో ఎంటర్ అవుతారా? అభిమానులకు ఆయన ఇస్తున్న సిగ్నల్స్కు అర్థం ఏంటి? రజనీ దారి రహదారేనా? ఇవాళ చర్చాంశం. ఇందులో పాల్గొనేందుకు మనతో సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె అమర్నాథ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి జాయిన్ అవుతారు. సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి అడుగు పెడతారా? రాజకీయ అరంగేట్రంపై ఆయన చెప్తున్న మాటలు దేనికి సంకేతం? నిజంగా రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే తమిళ రాజకీయాలు మారిపోతాయా? రాజకీయాల్లోకి అడుగు పెడితే సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తారా? ఉన్న పార్టీల్లో ఏదో ఒక దానిలో చేరతారా? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్న తర్వాత దేశంలో అతి ఎక్కువగా వినిపించిన ప్రశ్న సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా అని. బాహుబలి 2 చూసిన తర్వాత బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అర్థమైంది, కానీ తర్వాత ప్రశ్నకు సమాధానం దొరికేందుకు మరింత సమయం పట్టొచ్చు. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నది అరుణాచలం సినిమాలో రజనీ పలికే పవర్ఫుల్ డైలాగ్. ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా అంటే రజనీ ఇదే మాట చెప్తున్నారు. புரியல. நான் அப்பவும் சொல்றேன், இப்பவும் சொல்றேன், அந்த ஆண்டவன் கையில தான் என்னுடைய வாழ்க்கை இருக்கு. இந்த உடம்பு நான் சுத்தமா வச்சுக்கணும், ஆரோக்கியமா வச்சுக்கணும், இதயத்தை தூய்மையா வச்சுக்கணும், அவ்வளவுதான். அந்த ஆண்டவன் வந்து நான் ஒரு கருவி, அந்த ஆண்டவன் வந்து பயன்படுத்திட்டு இருக்கான். இப்ப நடிகனா பயன்படுத்திட்டு இருக்கான், நடிகனா நடிச்சிட்டு இருக்கேன். நாளைக்கு என்னமா பயன்படுத்துறானோ அவங்க என்ன பயன்படுத்தாலும் நியாயமா, உண்மையா, தர்மமா, மனசாட்சியோட பண்றேன். இப்ப நடிகரா நான் எப்படி பண்ணி என்னுடைய கடமை செஞ்சுட்டு இருக்கணும், மக்களை மகிழ வைக்கணும், பணம் விஷயங்கள்ல அப்ப அதுக்காக பண்றோம். அதே மாதிரி என்ன பொறுப்பு கொடுத்தா கூட நியாயமா, உண்மையா, సత్యమా దేవుడి చేతిలో తన జీవితం ఉందని, ఆయన ఎలా చెప్తే అలా నడుస్తానని రజనీ అంటున్నా ఆయన మాటల్లోని శ్లేష అందరికీ అర్థమవుతోంది. జయలలిత మరణం తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిందనే మాట ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోంది. ఈ క్రమంలో రజనీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే తిరుగుండదనే మాట ఆయన అభిమానుల నుంచి గట్టిగా వినిపిస్తోంది. జయ మరణం తర్వాత కంటే కూడా శశికళ జైలుకెళ్లడం, అన్నాడీఎంకేలో చీలికల ద్వారా రజనీ రాజకీయాల్లోకి రావాలనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే రజనీ పావులు కదుపుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపనని 1996లో ప్రకటించిన రజనీకాంత్ అప్పుడే ఓ మాట అన్నారు. జయలలిత మళ్లీ అధికారంలోకి వస్తే తమిళనాడును ఎవరూ రక్షించలేరని రజనీకాంత్ సంచలన ప్రకటన చేశారు. ఆ మాటలతో నాటి ఎన్నికల్లో జయలలిత ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత తమిళనాట జరిగిన ప్రతి ఎన్నికల సందర్భంగా రజనీ రాజకీయ రంగ ప్రవేశం గురించి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఈ మధ్య ట్రెండ్ మారింది. ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ రజనీని కలవడం, ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి గంగా యమరాన్ రజనీని కలవడం రజనీ రాజకీయ ఆలోచనను చెప్పకనే చెప్తున్నాయి. తాను రాజకీయాల్లోకి వస్తే సత్యం, ధర్మంతో పాలన సాగిస్తానని, అవినీతిని దూరంగా పెడతానని రజనీ స్వయంగా చెబుతున్నారు. 1996లో రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వచ్చినా బ్రహ్మాండం బద్దలయ్యే పరిస్థితి ఉండబోదనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమాల్లో ఎంజీఆర్ను అనుసరించిన రజనీ రాజకీయాల్లోకి వస్తే విజయకాంత్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదనే మాటలు కూడా తమిళనాట వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీ డైలమాలో ఉన్నారన్నది స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానులు కోరుకుంటున్నట్లు రాజకీయాల్లోకి వచ్చి రజనీ కొత్త పార్టీ పెడతారా, లేదా రారమ్మని ఆహ్వానిస్తున్న బీజేపీలో చేరతారా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ద్రవిడ పార్టీలకు అండగా నిలిచే తమిళ ఓటర్లు మరి కమలంలో చేరితే రజనీని ఆదరిస్తారా అన్నది కూడా పెద్ద ప్రశ్నే. రాజకీయాల్లోకి రజనీ ఈ క్షణం ప్రవేశించిన 2019 సాధారణ ఎన్నికలు లేదా 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు ఆగాల్సిందే. మరి అంత గ్యాప్ను రజనీ సస్టైన్ చేయగలరా? ఫ్యాన్స్ అంతకాలం ఓపిగ్గా ఉండగలరా? రజనీ అంత టైం వెయిట్ చేయగలరా?
తమిళనాడు రాజకీయాల గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తుంది. జయలలిత మరణం, ఆ తర్వాత శశికళ జైలు పాలు కావడం, అన్నా డిఎంకేలో చీలికలు, అక్కడ మొత్తానికి అస్థిర రాజకీయాలు నడుస్తున్నాయి తమిళనాడులో. దానికి సంబంధించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎందుకు వచ్చిందంటే రజనీకాంత్ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తారనే కొరత. గతంలో కూడా 2-3 సార్లు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు. రజనీకాంత్ ఒక అద్భుతమైన నటుడు, ప్రముఖ నటుడు, అద్భుతమైన ప్రజాదరణ కలిగిన నటుడు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎట్లా ఉంటుందనేది గతంలో కూడా చర్చ 20 ఏళ్లుగా ఆయన రాజకీయాల్లోకి రావడం గురించిన చర్చ జరుగుతూనే ఉంది. అసలు ఏం జరగబోతోంది తమిళనాడులో? ఆయన రాజకీయాల్లోకి వస్తే సొంత పార్టీ పెడతారా, లేక భారతీయ జనతా పార్టీలో చేరతారా? భారతీయ జనతా పార్టీలో చేరతారనే మాట ఎందుకు వస్తున్నదంటే గతంలో నరేంద్ర మోదీ స్వయంగా వెళ్ళి రజనీకాంత్ని కలిసిన సందర్భం ఉన్నది. కాబట్టి ఏం జరగబోతుందో చూద్దాం. ఒకసారి తమిళనాడు ప్రతినిధి సంజయ్తో మాట్లాడదాం. చెన్నై నుంచి ఆయన మనతో ఫోన్ లైన్లో మాట్లాడతారు. సంజయ్, ఏం జరుగుతుందో చెప్పండి. అమ్మగారు, ఏదైతే రజనీకాంత్ 25 సంవత్సరాల కిందట ఓ పార్టీకి మద్దతు ఇవ్వడం ద్వారా రాజకీయాల్లో తన మద్దతు ఉంటుంది, రాజకీయ రంగ ప్రవేశం జరుగుతుందంటూ అప్పుడే ఏదైతే ప్రచారానికి వచ్చాడో, వెలుగులోకి వచ్చాడో రాజకీయాల పరంగా, తదనంతరం ఏదైతే 25 సంవత్సరాల కింద ఒకసారి నేను చేతులు కాల్చుకున్నాను, తిరిగి ఆ రాజకీయ రొంపులోకి రావటం కానీ, లేకుంటే రాజకీయాల్లోకి రావటం కానీ, దానిపై స్పష్టత ఇవ్వకున్నా కూడా ప్రస్తుతం అంటే తరచూ వార్తల్లోకి వస్తున్న విధానాలు కావచ్చు, వార్తలు కావచ్చు, అంతేకాకుండా పలువురు రాజకీయ నేతలు అతన్ని ఆహ్వానించడం కావచ్చు, ఇప్పటికే పలుమార్లు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు, లేకుంటే మా పార్టీలో చేస్తారంటూ కూడా రజనీకాంత్ నివాసానికి వెళ్లి అతనితో సమావేశమై బయటకు వచ్చిన తర్వాతకి రజనీకాంత్ మద్దతు ఇస్తాడన్న తమకు మద్దతు ఇస్తాడన్న ఆలోచనతో నాయకులు కలుస్తున్నారు. దానన్నిటి కూడా అప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెడుతూనే ఉన్నారు. అయితే తిరిగి అప్పుడప్పుడు అభిమానులు కావచ్చు, లేకుంటే కొందరు పార్టీ నేతలు కావచ్చు చేస్తున్న వ్యాఖ్యలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా అనే దానిపై చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే తమిళనాడులో రాజకీయ అనిశ్చితి, రాజకీయ అస్థిరత ఏర్పడిందో, ఈ పరిస్థితుల్లో జయలలిత మరణానంతరం చోటు చేసుకున్న రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేయటం లేదు, అన్నాడీకే పార్టీ చీలిపోయింది, అంతేకాకుండా రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రజనీకాంత్ వస్తే మంచి పాలన ఇస్తాడు, రజనీకాంత్ వస్తే రాష్ట్రంలో మంచి నేత అవుతాడు, మంచి అంటూ వచ్చిన అన్నిటికి కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఆయన నుండి ప్రకటన వస్తుందంటూ ఆయన అభిమానులు కావచ్చు, రాష్ట్రంలోని ప్రజలు కూడా, వివిధ పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అభిమానులతో తాను సమావేశం అవుతానంటూ, అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత అభిమానులతో సమావేశం అవుతున్న పరిస్థితుల్లో తప్పనిసరిగా తిరిగి రాజకీయాలకు వస్తాడేమో అన్న ఒక ఆలోచన కావచ్చు, రాజకీయ ఒక ప్రస్తావన వస్తుందంటూ ఎదురు చూస్తే అభిమానులకు ఆయన నుండి వచ్చేది ఒక నిర్ణయం ఎలా ఉంటుందనేది మాత్రం ఒక ఆతృతగా ఎదురు చూసిన పరిస్థితి. అయితే గత 3 రోజులుగా జిల్లాల వారీగా జిల్లా కార్యదర్శులు కావచ్చు, అభిమాన సంఘాల నేతలు రోజువారీగా 400 నుండి 500 మంది అభిమానులతో సమావేశం అవుతున్నారు. సమావేశం మొదటి రోజే క్లియర్ గా ఆయన మాట్లాడటం జరిగింది. తాను దేవుడు ఆదేశిస్తే, లేకుంటే దేవుడు ఆదేశిస్తే నేను రాజకీయాల్లోకి వస్తాను, లేకుంటే ఆయన శాసిస్తే నేను ఆచరిస్తాను అంటూ గతంలో కూడా ఇదే మాటలు కానీ ఇదే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే మనం చెప్పిన విధానాలు చూస్తే తాను 25 సంవత్సరాల కింద ఒకసారి రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్నాను, తదనంతరం వచ్చిన పరిస్థితుల్లో చాలా మంది నేతలు తన పేరును వాడుకున్నారు అన్న విధంగా మాట్లాడటం చూస్తే ఆయనకు రాజకీయాల్లో కూడా వస్తారనే ఒక ఆలోచన కానీ, లేకుంటే రాజకీయాలు వస్తానని ఒక స్పష్టమైన ప్రకటన కానీ విడుదల చేయలేకపోవడం మాత్రం అభిమానులు ఇష్టపడుతున్నా కూడా ఆయన ఇప్పటికీ ఆల్రెడీ అతను రజనీకాంత్ ఇప్పుడు బీజేపీకి అత్యంత సన్నిహితుడు కావచ్చు, ఏదంటే మోడీకి మంచి స్నేహితుడు, అంతేకాకుండా దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మంచి స్నేహితుడు. ఇద్దరు విరోధులైనా కూడా తదనంతరం జరిగిన పరిణామాలన్న తర్వాత జయలలితతో మంచి స్నేహ బంధం ఉంది, అదేవిధంగా మోడీతో మంచి స్నేహ బంధం ఉంది. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్రంలో ఉన్న అనిశ్చితి పరిస్థితుల నుండి బీజేపీ ఏదైతే క్యాప్చర్ చేసుకోవాలని ప్రభుత్వాన్ని, అదేవిధంగా అన్నాడీఎంకే పార్టీని కూడా తమ సన్నల్లో నడిపించాలని అనుకుంటుందో, ఈ పరిస్థితుల్లో తమకంటూ ప్రత్యేక నేత కావాలని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో రజనీకాంత్ బీజేపీకి ఆహ్వానించడం ద్వారా, పార్టీలకు రావడం ద్వారా తమిళనాడులో ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుంది. అంతేకాకుండా రజనీకాంత్ ప్రజాదరణ కలిగిన నటుడు కాబట్టి ఆయన ద్వారా తమ ముందు ఒక ప్రయత్నం చేయొచ్చున్న ఆలోచన ప్రస్తుతం బీజేపీకి రజనీకాంత్. సంజయ్, చేతులు కాల్చుకోవడం అంటే ఏం జరిగింది గతంలో? అయితే 25 సంవత్సరాల కిందట ఏదైతే జయలలిత పైన ఒక ఆగ్రహంతో గతంలో
జయలలిత పోయస్ గార్డెన్ లో జయలలిత గృహానికి వెనక వీధిలోనే రజనీకాంత్ నివాసం కూడా ఉంది. అయితే రజనీకాంత్ అభిమానులు అతను చూడటానికి వచ్చిన సందర్భంలో పలుమార్లు అభిమానులను పోలీసులు లాఠీ చార్జ్ చేయడం కానీ లేకుంటే అభిమానులు హింసించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అప్పుడే జయలలితకు రజనీకాంత్ కు కొంత విరోధం, అంటే ఇద్దరి మధ్య కొంత మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలిసింది. తదనంతరంగానే అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీఎంసీకి ఏదైతే మూపనార్ కాంగ్రెస్ పార్టీని వీడి జీకే మూపనార్ ఏదైతే తమిళ మానిల కాంగ్రెస్ అని పార్టీని పెట్టాడో అప్పుడు రజనీకాంత్ తనకు మద్దతు ఇవ్వడం జరిగింది. అప్పుడు జరిగిన ఎలక్షన్స్ లో రజనీకాంత్ తమిళ మానిల కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వడంతో భారీ మెజారిటీతో, అంటే తమిళ మానిల కాంగ్రెస్ మొదటిసారి భారీ మెజారిటీతో ఆయన గెలవడం, అంతేకాకుండా దాదాపు 14 మంది ఎంపీలు అదేవిధంగా 48 మంది ఎమ్మెల్యేలను కూడా గెలుచుకోవడం జరిగింది. అయితే తదనంతరం డిఎంకేతో పొత్తు, మూపనార్ డిఎంకేతో పొత్తు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగిన అప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లో ఒక పార్టీకి మద్దతు ఇస్తే, అంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అతను ప్రజాదరణకరమైన నాయకుడు అవుతారు, అంతేకాకుండా అప్పటి రాజకీయాల్లో రజనీకాంత్ రాజకీయాల్లో వస్తాడన్నట్టు ఊహాగానాలు జరిగాయి. అయితే ఆ ఎన్నికలకు అనంతరం తదుపరి దాదాపు 25 సంవత్సరాల అనంతరం ఇప్పుడు ప్రస్తుతం అప్పటి నుండి కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కానీ తాను ఎవరికి మద్దతు ఇవ్వడం లేదు, అంతేకాకుండా తాను ఏ పార్టీలో చేరడం లేదు, స్పష్టం చేస్తున్నా నాకు రాజకీయాలు పడవు, నేను ఆధ్యాత్మిక దారిలోనే వెళ్తాను, నా సినిమాలు ఇప్పటి వరకు దేవుడు నన్ను నటించమని ఆశించాడు, అందువల్ల నేను నటిస్తాను తప్ప రాజకీయాల్లోకి రానని ఒక స్పష్టం చేస్తున్నా కూడా తదుపరి జరిగే, అంటే రాబోయే కాలంలో దేవుడు నన్ను ఎలా ఏం చేయమంటాడంటే ఎలా శాసిస్తాడో అప్పుడు ఆలోచిస్తానని చెప్పడం ద్వారా ఒక ఆయనలోనే ఒక డైలమా, అంటే రాజకీయాల్లోకి వస్తారా రారా అన్న ఒక స్పష్టమైన వెనుకబడితనం ఉన్నది. అయితే ఇప్పటికీ కూడా తాను భయస్తుని గాను ఈ విషయంలోనే పలువురు నేతలు కూడా ఆయనపై వ్యాఖ్యలు చేసిన సందర్భంలో కొందరు రజనీకాంత్ భయపడుతున్నాడు రాజకీయాల్లోకి రావడానికి, లేకుంటే రజనీకాంత్ వెనుకడుగు వేస్తున్నాడు రాజకీయాల్లో రావడానికి అని చెప్తున్న సందర్భంలో నిన్న సమావేశంలో ఏదైతే అభిమానుల సంఘాలతో సమావేశంలో మొదటి రోజే ఆయన క్లియర్ చెప్పడం జరిగింది. తనకు భయం అంటే తెలియదు, గతంలోని 20 సంవత్సరాల కిందటే తన రాజకీయాల్లోకి వచ్చి తన పవర్ ఏంటో చూపించాను. సంజయ్ ప్రస్తుతం సంజయ్ ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఒకవేళ రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి అనే ఒక నిర్ణయమే తీసుకున్నట్టయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో చేరే అవకాశం ఉందా? దేశం అంతా చర్చ జరుగుతోంది. లేకపోతే ముక్కలై బలహీనమవుతున్న అన్నా డిఎంకేని లీడ్ చేయిస్తారా, లేకపోతే కొత్త పార్టీ పెడతారా? ఈ మూడిట్లలో ఏ అవకాశం ఉంది? తప్పనిసరిగా రజనీకాంత్ రాజకీయాల్లోకి కానీ వస్తానని ఒక నిర్ణయం వెలువచ్చడం ద్వారా తప్పనిసరిగా అతను వెళ్తే జాతీయ పార్టీ అయిన బీజేపీ పక్కన వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను దాదాపు 20 సంవత్సరాలుగా ప్రధాని నరేంద్ర మోడీకి మంచి స్నేహితుడు, అంతేకాకుండా బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. అదే సమయం ప్రస్తుతం రాష్ట్రంలో అన్నాడీఎంకే ప్రభుత్వం కావచ్చు, లేకుంటే పార్టీలోనే చీలికలు ఏర్పడటం ద్వారా ఏదైతే ద్రవిడ పార్టీలు వెనుకబడిపోయి, అంటే ద్రవిడ పార్టీలు చెతికిల పడ్డాయి, తద్వారా జాతీయ పార్టీయే ఇక్కడ తిరిగి పుంజుకోగలుగుతుందన్న ఒక నినాదంతో బీజేపీ ఒక ప్రయత్నం చేస్తుంది. అయితే రజనీకాంత్ ని రాజకీయాలు తీసుకోవాలన్న ఒక ప్రయత్నం, అంతేకాకుండా ప్రభుత్వాన్ని పార్టీని కూడా నడిపించగలిగే ఒక ప్రయత్నంలో రజనీకాంత్ ఆహ్వానిస్తుందని చెప్పచ్చు. రాజకీయ ప్రవేశం గురించి మాట్లాడుకుంటున్నాం. గతంలో చాలా సందర్భాల్లో ఈ చర్చ వచ్చింది. రజనీకాంత్ తమిళనాడు రాజకీయాల్లోకి వస్తాడని చెప్పి ఆయనకు జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ వంటి నాయకులతో ఉన్న సన్నిహిత సంబంధాలు, తమిళనాట జయలలితతో ఆయనకు ఇటీవలి కాలంలో ఉన్న సత్సంబంధాలు, వీటన్నిటి దృష్ట్యా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారు. 65 ఏళ్ల వయసు ఆల్మోస్ట్. ఇవాళ 20 ఏళ్ల క్రితమే ఆయన 1996లో రాజకీయాల్లోకి వస్తాడని ఒక ప్రచారం జరిగింది. కానీ ఆయన అప్పుడు ఆ ప్రయత్నం చేయలేదు, మానుకున్నాడు. ఆయన రాజకీయాలంటేనే విరక్తి కలిగిందని చెప్పినాడు. ఇంతకుముందు సంజయ్తో మాట్లాడాం మనం. భారతీయ జనతా పార్టీలో చేరతాడా, లేదా ముక్కలు చెక్కలై తల్లడిల్తున్న ఏఐడిఎంకేని లీడ్ చేయడానికి ముందుకు వస్తాడా, ఇంకో కొత్త పార్టీ పెట్టుకుంటాడా? ఇవన్నీ కూడా చర్చాంశాలుగా ఉన్నాయి. మహేష్ ఏమనిపిస్తుంది? గతంలో ఒకసారి ఆయన ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టు తమిళ మానిల కాంగ్రెస్ మూపనార్ పార్టీకి మద్దతు ఇచ్చినప్పుడు అద్భుతమైన విజయం సాధించింది మూపనార్ పార్టీ. అక్కడ మంచి స్థానాలు సాధించింది. తనకు తాను సొంతంగా ప్రభుత్వంలోకి రాకపోయినా డిఎంకేకి సపోర్ట్ చేయగలిగినన్ని స్థానాలు పార్లమెంట్లో, అసెంబ్లీలో సాధించింది. వాటికి కూడా రజనీకాంత్కు ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వస్తే తప్పనిసరిగా సక్సెస్ అవుతాడు అనే ఒక ప్రచారం అయితే ఉంది. ఏమనిపిస్తుంది? అంటే మీరు అన్నట్టుగా రజనీకాంత్ గారు రాజకీయ రంగేట్రం మీద అనేక చర్చలు జరిగినాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి, లేదంటే ఏ చిన్న పొలిటికల్ ఈక్వేషన్స్ కొత్తవి వచ్చిన ప్రతిసారి తెర మీదకి వచ్చిన తమిళ రాజకీయాల్లో చిన్న మార్పులను కూడా మళ్ళీ రజనీ రాబోతున్నాడు అనే చర్చ చాలాసార్లు చేసింది.
సో ఇదైతే కొత్త ఏం కాదు. కానీ ఈ రోజున్న పరిస్థితులలో వారు రాజకీయాల్లోకి రావటం అని అంటే నాడు 25 ఏళ్ళ కింద ఉన్నటువంటి ప్రభ నాకు ఈ రోజుల్లో ఉంటుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆ రోజు ఈజ్ అ మ్యాన్, ఆ ఇండస్ట్రీని ఏకమొత్తంగా శాసించినటువంటి వ్యక్తి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ గారు ఎట్లయితే ఉండేనో ఆ రోజుల్లో, అంటే ఆయనకు సరి లేరు ఎవరు అనే దశలో ఇప్పటికి కూడా జనంలో ఆయన గ్లామర్ ఏం తగ్గినట్లు. ఇప్పుడు కమల్ వచ్చినారు, అజిత్ రాజకీయంగా అంతో కొంత యాక్టివ్గా ఉన్నారు. ఆ తర్వాత కొత్త ధనుష్ కానీ వాళ్ళ అల్లుడు కానీ లేదంటే ఇంకో విజయ్ కానీ వీళ్ళందరూ కూడా ఎవరి ఫాలోయింగ్ వాళ్ళకు సెట్ ఆఫ్ ఓన్ ఆడియన్స్ ఉన్నారు అందరికీ. సో రజనీ సరే ముందు నుంచి ఉన్నారు కాబట్టి కొంత అభిమానం. కానీ రాజకీయాల్లో ఆయన చేయూపితే ఇప్పుడు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకునేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబట్టలేవు. కానీ ఆయన గొప్ప నడితే దాన్ని మనం ఎంతవరకు తప్పుపట్టలేం. కానీ ఇంకా ఈ రాజకీయ నాయకుడిగా ఆయన వైఖరి కొంత వివాదాస్పదంగాను కొంత నిరుత్సాహంగాను నడుస్తున్నాడు. ఒక అడుగు ముందుకు 10 అడుగులు వెనక్కన్నట్టు నడుస్తున్నటువంటి పరిస్థితి ప్రతిసారి కూడా మనం చూస్తున్నాం. 2014 ఎలక్షన్లో బీజేపీ స్ట్రాటజిక్గా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఈరోజు రజనీ రాజకీయ అరంగేటం చర్చ అంతా కూడా బీజేపీ యొక్క స్ట్రాటజీ. బీజేపీ దక్షిణ భారతదేశంలో తను పాదం మోపడానికి ఇంత చోటు లేదు, కనీసం అంగుళం జాగ కూడా లేదు తమిళనాడులో బీజేపీకి. కాబట్టి అక్కడ ఎవరినో కర్ణాటకలో రాజ్యంలో ఉన్నారు సార్ చాలా కాలం. నేను ఇక్కడ అంటున్నా తమిళనాడు సంగతి, దక్షిణాదిలో తమిళనాడు అంగుళం జాగ లేనటువంటి బీజేపీ. అఫ్ కోర్స్ అది ప్రీవియస్ స్టోరీ, ఇప్పుడు అది మళ్ళీ పునరావృతం అవుతుందని నేను అనుకోవట్లేదు. అయితే జాగలేనటువంటి బీజేపీ ఇన్ని రోజులు కూడా అంటే జయమరణం తర్వాత ఈ రెండు పళనిస్వామి పన్నీర్ సెల్వం వర్గాల మధ్యన చిచ్చుపెట్టి వాళ్ళను ఇద్దరిని సౌహార్దపూర్వకంగా ఇద్దరు మా దొడ్లో కట్టేసుకునే ఎడ్లలాగానే చూసేటువంటి పరిస్థితుల్లో బీజేపీ వైఖరి కొనసాగింది. కానీ ఆ ఇద్దరిలో ఒకళ్ళు ముఖ్యమంత్రి సీటు నాకని ఇంకోరు నీకు జనరల్ సెక్రటరీ ఇస్తా కానీ ఈ సీటు ఈయనని అదేది తేలే పరిస్థితి లేదు. మరి వాళ్ళకి ఇంకొక ఇది కావాలి. సొంతంగా బీజేపీ తమిళనాడులో ఆ ద్రవిడ సంస్కృతికి వ్యతిరేకంగా పనిచేసే బీజేపీ అక్కడ ఉనికిని తమిళనాడు బీజేపీ వ్యూహం ఫలించలేదంటారా? 100%. వాళ్ళిద్దరిని ఇన్ని రోజులు వాడినారు, వాళ్ళ ఏ రిజల్ట్స్ ఇవ్వలేదు, వాళ్ళకి ఏం ఫ్రూట్స్ దొరకలేదు. కాబట్టి కొత్తగా మళ్ళీ రజనీ పేరుతో ఇంకొక ఇది. అయితే ఈ ల్యాగ్ని మనం చూడ 2014 ఎన్నికల నుంచి ఈ రోజు వరకు కూడా బీజేపీ నాయకులు కంటిన్యూస్గా, తర్వాత ఆర్ఎస్ఎస్కి సంబంధించినట్టు కొంతమంది కేవలం రజనీని కన్విన్స్ చేయడానికే అపాయింట్ చేసి వాళ్ళని అట్లా రజనీని ఫాలోఅప్ కోసమే పెట్టినటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. అంటే దక్షిణాదిలో వాళ్ళు పాగా వేసే దాంట్లో భాగంగా తమిళనాడును ప్రత్యేక చూస్తూ ఆయనని లాక్కు రావాలి, ఆయన వస్తే తప్ప మాకు ఇంకొక శరణ్యం లేదు. ఎందుకంటే మోడీ ప్రభావం దేశం అంతా ఎట్లున్నా కూడా తమిళనాడులో పనిచేసే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలని ఒక ఆలోచన. అంటే రజనీకి ఉన్నటువంటి ప్రజాభిమానాన్ని సొమ్ము చేసుకునే దాంట్లో రజనీని ఒక రాజకీయంలో ఒక పావుగా వాడుతుంది బీజేపీ తప్ప నాకు తెలిసి ఇది రజనీ అనేక సందర్భాలు ఖండించడం ఆయన రాజకీయాల్లోకి రానని దానికి స్వతగా వచ్చిన ఆలోచన అని మనం అనుకోవడానికి లేదు. అది నెంబర్ 1. రెండోది, ఒకవేళ రజనీ కనుక రాజకీయాల్లోకి వచ్చినా అది డైరెక్ట్గా బీజేపీలో జాయిన్ అయినా లేదు ప్రాంతీయ పార్టీ ఒకటి పెట్టి, ఎందుకంటే తమిళనాడు కొంత ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎక్కువ, ద్రవిడ సంస్కృతి ఆ బేసిస్తో వచ్చినటువంటి పార్టీలే. ఒకటి మహేష్, మీరు అంటే బికాజ్ యూఆర్ అ కాంగ్రెస్ లీడర్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ యువర్ ఓన్ దిస్ థింగ్. కానీ బీజేపీ రజనీకాంత్ని తీసుకొచ్చి తన పార్టీలో కలుపుకుంటే బీజేపీకి వచ్చే లాభం ఉంటుందని అనుకో. ఎందుకంటే తమిళనాడు చాలా బలమైన ద్రవిడ రాజకీయాలు నడుస్తున్న రాష్ట్రం కదా. అక్కడ రజనీకాంత్ ఒకవేళ బీజేపీలో జాయిన్ అయితే రజనీకాంతే నష్టపోతాడేమో. నేను అనేది ఏంటంటే లేనెత్త కంటే గుడ్డెత్త బీజేపీ ఎందుకు ఆ పని చేస్తుంది, బయట ఉంచి ఇంకో పార్టీ అది కాకుండా అదే ఇప్పుడు రెండే విషయాలు ఆయనకున్న దానిలో రెండు. ఒకటి గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగా లేదంటే ఆయనకు తరచూ కలుస్తున్న బీజేపీ నాయకుల ప్రెజర్కు తలొగ్గి ఆయనే బీజేపీలో చేరడం, లేదు సొంతంగా ఒక పార్టీని పెట్టడం. ఏ రెండు జరిగినా ఇండైరెక్ట్గా అది బీజేపీకే లాభం తప్ప రజనీకి లాభం కాదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఎందుకంటే బీజేపీకి ఎట్లాగో అక్కడ ఉనికి లేదు, ఆయన రూపంలో అయితే ప్రాంతీయ పార్టీ వస్తే మిగిలిన బలమైన పార్టీలను దిక్కునే ఒక శక్తి అన్న దొరుకుతుంది. ఆల్టర్నేటివ్ వాళ్ళ చేతిలో కొన్ని ఓట్లు మిగిలే అవకాశం లేదు. ఆయన డైరెక్ట్గా బీజేపీలోకి వస్తే ఆయనకున్న పబ్లిక్ ఇమేజ్ని బీజేపీ రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం. ఈ రెండే పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు ఈ జయమరణం తర్వాత ఏఐడిఎంకేలో వచ్చుతున్నటువంటి నాయకత్వ ఇది. సో వీటన్నిటిని సొమ్ము చేసుకోవడానికి బీజేపీ వండి వార్చి ఇచ్చినటువంటి కథాంశంగానే మనం దీన్ని చూడాలి తప్ప నాకు తెలిసి రజనీ గారు ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదు. ఈ 20 ఏళ్ల నుంచి ప్రతి అంశంలో ఇప్పుడు ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన అభిమానులను కలుసుకోవడానికి బయటకు వచ్చిన తీరు ఇవన్నీ చూస్తుంటే
తప్పనిసరిగా ఆయన రాజకీయాల్లోకి వస్తాడేమో అనే ఒక ఆయనలో అభిప్రాయం అయితే కలుగుతున్నది అందరిలో. 65 ఏళ్ల వయసు దాటి ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లో ఉన్న రజనీ గారు ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుందంటే ఆయనలో ఉన్న స్వతహాగా ఆయన నుంచి వచ్చిన ఆలోచన, లేదా ఈ 2014 ఎన్నికల నుంచి తరచూ దూతలను పంపి సంప్రదింపులు జరిపి ఆయన మైండ్ బ్రెయిన్ వాష్ చేసి తీసుకొచ్చి బీజేపీ వాళ్ళ సొంత లాభం కోసం వేస్తున్న ఎత్తుగడని మనం అర్థం చేసుకోవాల్సిన మీరు అన్నట్టుగానే మంచి వయస్సులో ఉండి అత్యంత అద్భుతమైన ఆరోగ్యం కలిగి ఉన్న రోజుల్లోనే ఆయన రాజకీయాల్లోకి రాను. ఎందుకంటే రాజకీయాల్లోకి అందరూ రారు, అందరూ అంటే రావాలనే కోరిక ఉన్నా చాలామంది వెనకాడతారు. ఇవాళ నిజానికి తమిళనాడు అంతా సినిమా వాళ్ళే రాజకీయాలు చేస్తాం. అన్నాదురై దగ్గర నుంచి మొదలుపెట్టి మనకి ఇవాళ విజయకాంత్ దాకా అంతా వాళ్ళే. అన్నాదురై కావచ్చు, ఎంజి రామచంద్రన్ కావచ్చు, కరుణానిధి కావచ్చు, జయలలిత కావచ్చు, ఇవాళ విజయకాంత్ దాకా అంతా సినిమా వాళ్ళే. నిజంగా ఆయన రాదలుచుకున్నవాడైతే అంత గట్టిగా బలంగా అనుకున్నవాడు దొరికే వచ్చేవాడు. మీరు అన్నట్టుగా మనతో అమర్నాథ్ జాయిన్ అయ్యారు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు, సీనియర్ పాత్రికేయులు. ఆయనతో కూడా మాట్లాడదాం. అమర్నాథ్ గారు, రజనీకాంత్ సినిమాలన్నీ కూడా చాలా వరకు అంటే ప్రజల సమస్యలకు సంబంధించి సోషల్ మెసేజ్ని ఇచ్చే. ఎంజి రామచంద్రన్ ఫాలో అయినాడు ఆయన. ఎంజి రామచంద్రన్ కూడా బాగా ఈ సోషల్ ఇష్యూస్ తర్వాత ప్రజలకు సంబంధించిన వీటిని తీసుకొని చేసేవాడు. సినిమాల్లో ఎంజీఆర్ను ఫాలో అయినాడు రజనీకాంత్. రాజకీయాల్లో కూడా ఎంజీఆర్ లాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందా, లేక విజయకాంత్ లాగా ఫెయిల్ అవుతాడా వస్తే? వస్తే ఇప్పుడు ఆయన ఎంజీఆర్ లాగా రాబిన్ హుడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు, అదే నడుస్తుంది. కానీ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళ పాపులారిటీ ఒకటే చాలదు, కరిష్మా ఒకటే చాలదు. అక్కడ ఆబ్జెక్టివ్ పరిస్థితులు సరిగ్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అక్కడ చిరంజీవి ఎందుకు ఫెయిల్ అయ్యారు, ఎన్టీ రామారావు ఎందుకు సక్సెస్ అయ్యాడు, చిరంజీవి ఫెయిల్ అయ్యారు, జయలలిత ఎందుకు సక్సెస్ అయ్యారు, విజయకాంత్ ఎందుకు ఫెయిల్ అయ్యారు? అప్పుడు ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్లో ఆ స్పేస్ లేదు, ఆ స్పేసు ఆక్రమించున్నారు. ఇవాళ మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పతనావస్థలో ఉన్నప్పుడు ఇంకొక ఫోర్స్ ఏది ఎమర్జీ కానప్పుడు దెర్ ఇస్ ఎ హ్యూజ్ గ్యాప్ ఇన్ అపోజిషన్ స్పేస్. దాన్ని ఎన్టీ రామారావు దాన్ని పూర్తి చేయడంతో పాటు ఏదో ఒక విధమైన ఒక ఆశలు కల్పించారు. ఒక విధమైన అంటే ఇన్నాళ్ళు ఉన్నదానికన్నా డిఫరెంట్ రాజకీయాలు చేస్తానని ఆయన వాగ్దాటితో కానీ తెలుగు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ప్రైడ్ ఇవన్నీ. కానీ దానికి అసలు కారణం ఏంటి, అప్పుడు స్పేస్ ఉంది అక్కడ, ఆ స్పేస్ ఏర్పడ్డది, ఆ శూన్యత ఏర్పడ్డది, ఆ వ్యాక్యూమ్, దెర్ వాజ్ ఎ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. దాన్ని స్పీచ్ చేశారు. కానీ విజయకాంత్ది చిరంజీవిది ప్యారలల్ కేసెస్. అప్పుడు రెండు బలమైన శక్తులు, ఒక పక్కనేమో ఇటు రాజకీయంగా, ఒక పక్క నుంచేమో కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ముందుకెడుతూ ఉంటే అక్కడ బలంగా అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య స్పేస్ లేదు. ఇంకా ఈ స్పేస్లోకి వచ్చి మధ్యన వచ్చి ఏదో ఫాలింగ్ బిట్వీన్ టూ స్టూల్స్ అనేదో ఇంగ్లీష్లో సామెత ఉంది, అలాగైంది. అదే ఆల్మోస్ట్ అదే పద్ధతిలో అక్కడ విజయకాంత్ పరిస్థితి కూడా అలాగైంది. ఒక పక్క ఏమో డిఎంకే ఉంది, ఇంకొక పక్క ఏమో ఏఐడిఎంకే ఉంది. వీళ్ళు అధికారంలోకి రావడం లేకపోతే అపోజిషన్లోకి వెళ్ళడం, అది నడుస్తున్నప్పుడు అక్కడ వ్యాక్యూమ్ లేదు. తమిళనాడులో ఏ పరిస్థితి ఉన్నది అనిపిస్తుంది? 1981-82 పరిస్థితి అనిపిస్తున్నదా, లేకపోతే 2009 పరిస్థితి అనిపిస్తున్నదా? లేదు, ఇప్పుడు పరిస్థితి ఎలాగొచ్చిందంటే అక్కడ వ్యాక్యూమ్ ఉంది, ఇవాళ చాలా వ్యాక్యూమ్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మన ఎంజి రామచంద్రన్ చనిపోయిన వెంటనే ఒక పక్కనేమో డిఎంకే ఉంటే ఇంకొక పక్క జానకి రామచంద్రన్ని ప్రాపప్ చేశారు. ఆ ప్రాపప్ చేస్తే ఆమె ఎన్నికల్లో చాలా ఘోరంగా విఫలమయ్యారు. దాంతో ఆ స్పేస్ని జయలలిత ఆక్రమించగలిగారు. ఇప్పుడు జానకి రామచంద్రన్కి ఎక్సెప్ట్ దట్ షీ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎంజి రామచంద్రన్, అఫీషియల్ వైఫ్ ఆఫ్ ఎంజి రామచంద్రన్, ఆమెకు అసలు రాజకీయ అస్తిత్వమే లేదు. ఆ పరిస్థితుల్లో జయలలిత అక్కడ ఆ గ్యాప్ని అంటే ఆమె కరిష్మా ఆమె పొలిటికల్ మెచ్యూరిటీ, అంతకుముందే పాలిటిక్స్లో ఉన్నారు, రాజ్యసభలోనేమో ఏఐడిఎంకే నాయకురాలుగా ఉన్నారు. ఆ మెచ్యూరిటీ తోటి ఉన్న ఆమె ఒక ఆపర్చునిటీ ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. ఆ ఆబ్జెక్టివ్ సిచ్యువేషన్లో ఆమె సక్సెస్ అయ్యారు. మళ్ళీ ఇవాళ ఎంజి రామచంద్రన్ చచ్చిపోయినప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో మళ్ళీ అదే పరిస్థితి ఇప్పుడు కనపడుతుంది. అంటే యాక్టర్స్ డిఫరెంట్ కానీ
అనే ఇప్పుడు ఒకే మూసలో ఏవి జరగవు, కానీ ఎనాలజీగా చెప్తున్నాను. అంతేగాని అక్కడ అయినట్టు ప్యారలల్గా ఇక్కడ జరగవు. ఇక్కడ ఆ ఎనాలజీ ఏమిటంటే మళ్ళీ స్పేస్ ఏర్పడ్డది. ఇంకొక రజనీకాంత్కి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐడిఎంకేలో నాయకత్వ శూన్యం ఉంటుంది. ఆ రూలింగ్ స్పేస్ చాలా ఖాళీగా ఉంటే, రెండో పక్క గత 60-70 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్న కరుణానిధి ఇప్పుడు ఇమ్మొబైల్ అయిపోయారు. ఆయన స్టాలిన్ ఏం చేస్తారన్నా చూడాలి. స్టాలిన్ను అపోజిషన్ స్పేస్ని ఫిల్అప్ చేస్తూ ఉంటే ఇక్కడ రూలింగ్ పార్టీలో కేపబిలిటీ తగ్గిపోయి స్పేస్ ఏర్పడింది. ఈ స్పేస్లోకి రజనీకాంత్ వస్తే, అంటే ఇవన్నీ ఇఫ్స్టరీ, ఆయన వస్తున్నాడో లేదో తెలియదు. ఆయనేమో చాలా ఈక్వివోకల్ స్టేట్మెంట్స్, ఎక్కడ అన్ఈక్వివోకల్గా నేను వస్తానని చెప్పడం లేదు, కానీ వస్తానని సినిమా డైలాగే చెప్తున్నారు, దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అని. అదే కాకుండా ఇంకోటి కూడా చెప్పాడు ఆయన, నేను వస్తే మాత్రం, అంటే ఇదివరకు ఇప్పుడు అనలేదు. ఈసారి కొత్త రాగం ఏమిటంటే, నేను దేవుడు శాసిస్తే నేను వస్తా ఒకటి, రెండోది నేను వస్తే అవినీతి పనులు దగ్గర చేరను. అది అంటే ఆ ముక్తాయింపు ఒక small indication. I don't say it is a very strong signal, but it is just a pointer towards the possibility of his entering politics. Right, sir. మనం శ్రీధర్ రెడ్డితో మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీధర్ రెడ్డి గారు దక్షిణాదిలో బలపడాలనే ఆలోచనతో బీజేపీ ఉంది అనేది అందరూ చెప్తున్నదే. ఏ రాజకీయ పార్టీ అయినా, జాతీయ రాజకీయాల్లో ఉన్న పార్టీ, అందులో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తప్పనిసరిగా దేశం అంతటా కూడా బలపడాలని ఆలోచన చేస్తుంది. తమిళనాడును ఇది చేసుకొని, ఇప్పుడు తమిళనాడులో ఉన్న రాజకీయ సంక్షోభం అమర్నాథ్ గారు చెప్పినట్టు ఒక వ్యాక్యూమ్, వీటన్నిటిని యూజ్ చేసుకొని రజనీకాంత్ను ముందుకు దోసే ప్రయత్నం చేస్తున్నది ఆ బీజేపీ. దానిలో అట్లా చేసినట్టయితే బీజేపీ సక్సెస్ అవుతుందా తమిళనాడులో? ఒకటి సంస్థాగతంగా దక్షిణాదే కాదు, ఆల్రెడీ ప్రభుత్వాలు ఉన్నటువంటి నేను అదే చెప్పాను, దేశమంతటా విస్తరించాలని ఆలోచన చేస్తుంది. రాష్ట్రాల్లో కూడా మరింత బలంగా సంస్థాగతంగా ఉండాలనే ఆలోచన ఎప్పుడు ప్రభుత్వం రాష్ట్రం రాజకీయ పార్టీలు చేస్తాయి. దాంట్లో భారతీయ జనతా పార్టీ ఒక సంస్థాగత పరిస్థితితో ముందుకు వెళ్ళిన పార్టీ కాబట్టి, ఏదో గాలివాటంగా 4 మాటలు చెప్పి అధికారంలోకి వచ్చేసి ఆ విధంగా కంటిన్యూ కావాలనే సిస్టమ్ కాకుండా ఒక ఫ్రమ్ ది బాటమ్ స్ట్రెంగ్త్ అనేటువంటి పార్టీ కాబట్టి వాళ్ళ డెఫినెట్గా తమిళనాడులో ఉన్నటువంటి స్పేస్ని ఆక్యుపై చేయాలనేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ కేరళలోనే బలంగా వేలుకున్న, అంటే సంస్థాగతంగా పెరుగుతున్నటువంటి పార్టీ, నార్త్ ఈస్ట్లో అనేక రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్నటువంటి పార్టీ. ఇవాళ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. కర్ణాటకలో మీరు ఇంతకుముందే చెప్పారు, గతంలో అధికారంలో ఉన్నాం, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుంది. తెలంగాణలో అదే ప్రయత్నం చేస్తారు. కానీ పశ్చిమ బెంగాల్లో మన లోకల్ బాడీస్లో మమతా బెనర్జీ రూలింగ్ పార్టీ గెలిచింది, కానీ అక్కడ బెటర్ షో. మాకు పెద్దగా సంస్థాగతంగా బలంగా లేకుంటే కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ వైజ్ చూసుకుంటే ఇంప్రూవ్డ్ ఏ లాట్. నాట్ 2-3 మున్సిపాలిటీస్లో గఠబంధన్లో గెలిచాం. కాబట్టి నేనేంటంటే తమిళనాడులో ఒకవేళ రజనీకాంత్ గారి యొక్క విషయానికి మనం కన్ఫైన్మెంట్ కావాల్సి వస్తే, ఖచ్చితంగా ఆయన మన అమర్నాథ్ గారి చివరి సెంటెన్స్ నుంచి నేను ముందుకు వస్తాను. ఆయన ఏం చెప్పాడు, కేటగిరికల్గా ఈసారి నేనే కనుక రాజకీయాల్లోకి రావాల్సి వస్తే అవినీతి పరులను వెంట తీసుకునే ప్రసక్తి లేనే లేదు. అంటే ఎవరి వైపు ఇప్పుడు రజనీ నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీలోకి ఆయన రావాలి. భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు ఏమైపోయిందంటే శ్రీధర్ రెడ్డి గారు, అవినీతి అనేది ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. అసలు ఎవరు అవినీతి పరులు, ఎవరు నీతిమంతులు అర్థం కాకుండా పోతున్నది. మనం రోజు ప్రజలకు అర్థమయ్యే బయటకు వస్తున్న ప్రతి చూస్తున్నాం కదా, అది ప్రజలకు అర్థమయ్యే వాళ్ళు నిర్ణయం చేశారు. దాని గురించి మళ్ళీ చర్చ చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా రాష్ట్రాల వారిగా చర్చ చేస్తారు, నిర్ణయం చేస్తారు సార్. నేను చేయమని చెప్తాను కదా. డెఫినెట్లీ వీఆర్ రెడీ ఫర్ ది రివ్యూ. మీరు అన్నట్టు రివ్యూ చేస్తారు, రివ్యూకి రెడీ ఉన్నాం. కానీ తమిళనాడులో ఒకవేళ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఆయన అన్న మాట ఏమిటి, అవినీతి రహిత పాలన వాళ్ళ దేశం మొత్తం మీద మోడీ గారు అందిస్తూ ఉన్నారు. నిజంగా అంటే భారతీయ జనతా పార్టీలకు అందరినీ ఆహ్వానిస్తారండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నమ్మి జాతీయవాద స్ఫూర్తితో పనిచేసేటువంటి ఎవరైనా కానీ దేశంలో ఏ స్థాయిలో ఉన్నా భారతీయ జనతా పార్టీ రావచ్చు, ప్రజలకు సేవ చేయొచ్చు. వారి ఎవరి అర్హతలను బట్టి, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును బట్టి వారికి పార్టీ అవకాశం కల్పి. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ గారు చెప్పినట్టు చాలా మంది టచ్ లో ఉన్నారు అన్నట్టు మీతో. రజనీకాంత్ చాలా మంది మీతో టచ్ లో. నేను చెప్పేది ఏంటంటే పార్టీలోకి ఎవరైనా రావచ్చు, సిద్ధాంతాలు నమ్మి దానికి ఆధారంగా క్రమశిక్షణతో ముందుకు పోయి
ప్రజాసేవ చేయాలనుకున్న ఎవరైనా రావచ్చు, రజనీకాంత్ గారే కావచ్చు. Sir, let us talk about తమిళనాడు. అందుకు వచ్చాను, ఎందుకంటే రజనీకాంత్ గారు ఆయనకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటే. అవినీతి రహితమైన పాలన ఇవాళ తమిళనాడులో ఒకవైపు కుటుంబ రాజకీయాలు, బట్ బికాస్ ఆఫ్ మరొక వైపు వ్యక్తి పూజ చదువుతున్న రాజకీయాలు, బికాస్ ఆఫ్ ఏజ్ తర్వాత ఇప్పుడు తగ్గిపోతున్నాయి రాజకీయాల్లో 60-65 కారణంగా ఆయన వస్తారంటారా? రాజకీయాల్లో 60-65 ఏళ్ళు పెద్ద ఏజ్ అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఇప్పుడున్నటువంటి యావరేజ్ ఏజ్ గ్రూప్ విచ్ ఈస్ రూలింగ్ ది స్టేట్స్ ఎట్ ది చీఫ్ మినిస్టర్ లెవెల్ ఆర్ ఆల్ టోటలీ డిఫరెంట్. ఆయన వస్తే అంతకంటే తక్కువ ఉండాలని కోరుకుంటుంటే నేను అనుకోవట్లేదు, ఉన్న స్థానం ఉండాలనుకుంటాడు. కాబట్టి ఒకవేళ ఆయన రావాలనుకుంటే ఒక మంచి ప్లాట్ఫామ్ కావాలి. కమ్స్ ఇంటూ పాలిటిక్స్ హి విల్ డెఫినెట్లీ వాంట్ టు బికమ్ చీఫ్ మినిస్టర్ ఓన్లీ. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. కాబట్టి 60-65 ఏళ్ళు ఇవాళ చీఫ్ మినిస్టర్ ఒక్కొక్కరు కుర్చీలో కూర్చొని ఇంకా ముఖ్యమంత్రులు కావాలనుకుంటున్నారు, నడవలేని వాళ్ళు ప్రధానమంత్రులు కావాలనుకుంటున్నారు. కాబట్టి ఆయనది పెద్ద ఏజ్. 2 పేర్లు చెప్పలేని వాళ్ళు ముఖ్యమంత్రి ఇప్పుడు కరుణానిధి అనుకుంటే ఇంకా స్టిల్ ఐ యామ్ ఇన్ ద రేస్. ఐ డోంట్ థింక్ కరుణానిధి స్టిల్ ఈస్ టాకింగ్ అబౌట్ ఈవెన్ సార్ ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి అనుగుణంగా ఉన్న పరిస్థితి లేదు కాబట్టి స్టాలిన్ అన్నాడు. వచ్చే పరిస్థితి ఆయన పోతున్నాడు. అది వేరు, అది దట్ ఈస్ యువర్ ఓన్ ఒపీనియన్. కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక ప్లాట్ఫామ్ మంచిది కావాలనుకుంటే ఆయన బీజేపీ చూసే అవకాశం కూడా ఉండొచ్చు ఖచ్చితంగా. దాంట్లో ఆయన అనుకున్నటువంటి మాటలు అవినీతి లేకుండా బీజేపీ చూసే అవకాశం ఉండొచ్చు, కానీ బీజేపీకి లాభమా నష్టమా రేపు? ఎందుకంటే అక్కడ మనం ద్రవిడ రాజకీయాలు చూస్తూ ఉన్నాం. ఎవరు కాదన్నా ఎవరు కాదన్నా ఎవరవునన్నా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడా, వస్తే సక్సెస్ అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా, మంచి పాలన ఇస్తాడా, ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి. మనతో శ్రీదేవి అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. నమస్తే శ్రీదేవి గారు. ఒక్క నిమిషం ఆగండి, మీరు ఇక్కడ బీజేపీ నాయకులు కంప్లీట్ చేసినాక మీతో మాట్లాడతాను నేను. చెప్పండి, మన అంటే రజనీకాంత్ బీజేపీలో చేరితే బీజేపీకి లాభమా నష్టమా, దాని గురించి మనం మాట్లాడే. ఇప్పుడు రజనీకాంత్ ఇప్పుడు తమిళనాడు మీరే ఇంతకుముందు చెప్పారు, ఇప్పటి వరకు కూడా వెళ్ళిన వాళ్ళందరూ సినిమా వాళ్ళు ఏరారు. రజనీకాంత్ ఎవరు వద్దన్నా కాదన్నా ఆల్ ఓవర్ ఇండియా, ఎస్పెషల్లీ సౌత్ లో, తమిళనాడు ప్రత్యేకం. నిజానికి నార్త్ లో చాలా మంది చాలా పెద్ద ఆయన స్టారు. ఆయనది ఏదో ప్రభ తగ్గింది, లేకపోతే చేతులు ఎత్తే వచ్చేవాళ్ళు లేరు. నిన్న కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా గివెన్ ద సిచ్యువేషన్, ఇంతకుముందు సార్ కూడా చెప్పినట్టు అక్కడ స్పేస్ ఉంది. ఒకవేళ ఆయన రావాలనుకుంటే ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది కావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయనకు ఫాలోయింగ్ ఉంది కాబట్టి బీజేపీ లాంటి ఆర్గనైజేషన్లోకి వస్తే ఖచ్చితంగా పార్టీకి కూడా లాభం జరిగే అవకాశం ఉంది. ఆయనకు కూడా ప్రజాసేవ చేయాలనుకుంటే అదొక మంచి మార్గం అవుతుంది. రైట్ సార్, మనం ఒకసారి శ్రీదేవి గారితో మాట్లాడాం. శ్రీదేవి గారు నమస్తే. చెప్పండి, రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే భారతీయ జనతా పార్టీలో చేరతారా, కొత్త పార్టీ పెడతారా, లేకపోతే ఏఐడిఎంకేని లీడ్ చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా అయితే బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం ఆయన డిఎంకేకి సపోర్ట్ చేస్తారని మేమైతే అనుకోవడం లేదు. కొత్త పార్టీ పెట్టే యోచన కూడా ఉండదు. ముందు అసలు ఆయన వస్తారో రారో అన్నది కూడా క్వశ్చన్ మార్క్ గానే ఉంది కదా. అంటే ఒకవేళ వస్తే వీళ్ళు అనుకోవడం తప్పితే ఆయన ఇంతవరకు దేవుడు నా ప్రబోధిస్తే నేను ఖచ్చితంగా పాలిటిక్స్ లోకి వస్తాను అని అంటున్నారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి ఆయన బీజేపీకి వెళ్తారని అనుకుంటున్నాను. కాదమ్మా, బీజేపీలోకి పోతే ఇక్కడ తమిళనాట జాతీయ పార్టీల్ని రిజెక్ట్ చేసినాయి చాలా కాలమైంది. 2.5 దశాబ్దాల పైగా అక్కడ జాతీయ పార్టీలకు అసలు ఉనికి లేకుండా పోయింది. ద్రవిడ రాజకీయాల్లోకి ఈయన బీజేపీలోకి చేరితే ఈయన సక్సెస్ అవుతాడా? ఆయన ద్రావిడ పార్టీలు ఇక్కడ రాజ్యం వెళ్తున్నాయి సార్. ప్రస్తుతం ఇక్కడ రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. అది డిఎంకే ఏడిఎంకే రెండిట్లో కూడా అనిశ్చితి ఉంది. డిఎంకే కొంతవరకు నెగ్గుకు రాగలదు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే మనం చెప్పలేం సార్. రజనీకాంత్ గారికి ఫాలోయింగ్ ఉంది. ఆయన 20 సంవత్సరాల క్రితం ముప్పనాడు గారికి సపోర్ట్ చేసినప్పుడు ముప్పనాడు గారు డిఎంకే సపోర్ట్ తీసుకొని పార్టీ ఏర్పాటు చేశారు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బట్ ఇప్పుడైతే ద్రావిడ పార్టీలు వస్తాయో రాదా అంటే ఎలాగో బీజేపీకి కొంతవరకు ఛాన్స్ ఉందని చెప్పి మేము అనుకున్నాం. అంటే ఆయన ఎక్కువగా బీజేపీకి సపోర్ట్ చేస్తారని మా ఉద్దేశం. అంటే ఒకవేళ వారి రాజకీయాలకు మీరు అన్నట్టుగానే ఆయన ఇంకేం స్పష్టం చేయలేదు. ఒకవేళ వారి రాజకీయాల్లోకి వస్తే బీజేపీలో చేరితే దాదాపు ఇంకా 3.5-4 సంవత్సరాలు వేచి ఉండాలి కదా ఎన్నికల కోసం. ఎన్నికల కోసం ఖచ్చితంగా వేచి ఉండాలి సార్. ఎందుకంటే ఏమో చెప్పలేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా ఉందంటే బర్తరఫ్ చేసే స్టేజ్ లో ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా ముందే సెలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కదా. అంటే మధ్యంతర ఎన్నికలు వస్తాయంటారా తమిళనాడులో? అవకాశం ఉంటుంది. ద్రవిడ పార్టీలు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం సార్. శశికళ సపోర్టర్స్ అందరూ 1 by 1 జైలు వెళ్తున్నారు.
దాని రీసెంట్ గా ఈ రోజు కూడా రాజగోపాల్ గారు ఇంటి మీద ఐటీ రైట్స్ అవన్నీ జరిగినాయి. ఏం జరుగుద్ది అనేది మనకి కొంచెం ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ ముందస్తు ఎలక్షన్స్ వస్తే బీజేపీలో చేస్తే ఈయనకి అవకాశం ఉండదు. బట్ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారా లేదా అన్నది ప్రజల నిర్ణయం బట్టి ఉంటది. కానీ మా ఉద్దేశం అయితే ఖచ్చితంగా రజనీకాంత్ గారు పాలిటిక్స్ లోకి రారండి. ఎందుకంటే ఆయన ఒక మనిషిగా ఒక యాక్టర్ గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. ఆయన ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ లోకి వచ్చి మళ్ళీ స్పెషల్ గా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం ఆయనకు అవసరం లేదు, కానీ వాళ్ళ తమిళనాడుకు అవసరం ఉంది ఒక నాయకుడు అవసరం. శ్రీదేవి గారు సారీ నా ప్రశ్న శ్రీదేవి గారు నా ప్రశ్న ఏమిటంటే రజనీకాంత్కి వాళ్ళ పాలిటిక్స్ లోకి రావాల్సిన అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళ తమిళనాడుకు, తమిళనాడు ప్రజలకు, తమిళనాడు రాజకీయాలకు ఒక మంచి నాయకుడు అవసరం ఉందేమో. నాయకుడు అవసరం ఖచ్చితంగా ఉందండి. ప్రస్తుత పరిస్థితుల్లో తమిళనాడుకి మంచి నాయకుడు అవసరం ఖచ్చితంగా ఉంది. అలానే ఇప్పుడు రజనీకాంత్ గారు మంచి వ్యక్తి అయ్యన్న ప్రతి ఒక్కరూ మంచి నాయకుడు అవ్వాలని లేదు కదా సార్. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఫోన్ లైన్ వచ్చి మాట్లాడడానికి చెప్పండి. ఇప్పుడు శ్రీదేవి గారు మాట్లాడిన దాని తర్వాత నిజంగానే ఒక ఆలోచన అయింది. దేశవ్యాప్తంగా బీజేపీ వేస్తున్న అడుగులు, ఉత్తరాఖండ్లో జరిగిన విషయం కానీ, అరుణాచల్ ప్రదేశ్లో జరిగిన విషయాలు కానీ చూసిన తర్వాత మొన్న దినకరన్ ఆల్మోస్ట్ గెలిచే సర్వే రిపోర్ట్స్ వచ్చిన తర్వాత దినకరన్ గెలిస్తే మళ్ళీ ఏఐడిఎంకే ఒక జట్టుగా ఏర్పడి ఐక్యంగా ముందుకు పోతే మళ్ళీ బీజేపీకి ఎక్కడ కూడా అడుగు పెట్టడానికి జాగా దొరకదు. కాబట్టి దాన్ని ఇట్లనే చీలికలిపేలకు విభజించే కార్యక్రమంలో ఈసీని పంపి రైడ్లు చేయించి ఇన్ని కథలు పడిన బీజేపీ రేపు ప్రభుత్వం రద్దు వైపు నడుస్తుంది. యూపీ అధికారంలో ఉండగా మీరు కూడా ఈసీని పంపి రైడ్లు చేయించి కూడా జరగబోయే కాంగ్రెస్ పంపిందా? ఎక్కడన్నా ఎన్నికలు రద్దు చేసి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎన్నికలు రద్దు చేసిన సందర్భం ఉండిందా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ తరహాలో చాలా ఓపెన్ గా గత ఎన్నికల్లో కూడా సో ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినారు. దినకరన్ కేసు పంచిన్రు, వీళ్ళు పంచిన్రు, వాళ్ళు పంచిరు అంటే దినకరన్ వ్యతిరేక వర్గం పన్నీర్ సెల్వం వర్గం నుంచి ఇచ్చిన ఫిర్యాదును బేస్ చేసుకుని వాళ్ళు తీసుకున్న యాక్షన్ ఇదే అన్ని విషయాల్లో వర్తిస్తుందా? మరి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తతంగ విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటుందా కేంద్రం అంటే అది జరగదు. అయితే ఒక్క మాట నేను చెప్పేది సార్ ఒక్క మాట నేను చెప్పాలనుకుంటున్నాను. తమిళనాడు ఇస్ మెంట్ ఫర్ ద్రవిడ ఫస్ట్. ద్రవిడను ముందు పెట్టుకుని తర్వాత వ్యక్తిని చూస్తారు. అక్కడే ఉన్న శ్రీదేవి గారు చెప్తున్నారు, లేదు ఆ పరిస్థితి మారుతూ ఉన్నది, ద్రవిడ రాజకీయాలు పక్కకు జరిగిపోయి బీజేపీ లాంటి జాతీయ పార్టీలకు కూడా అవకాశం వచ్చే ఇది ఉన్నది. మనం గతంలో ఈ రోజు అక్కడ హిందీ సైన్ బోర్డులు పెట్టే విషయం కానీ, కేంద్రం యొక్క అత్యుత్సాహం కానీ, లేదా జయమరణం తర్వాత కేంద్రం ఆడినటువంటి తెర వెనుక రాజకీయాలు కానీ, ఇవన్నీ కూడా తమిళ ప్రజల మనసులో ఉంటాయి. ఏ రోజు కూడా తమిళ ప్రజలు బీజేపీ లాంటి ఒక మతోన్మాద పార్టీని అక్కడ ఉన్న ద్రావిడ సంస్కృతిని వ్యతిరేకించే పార్టీని అలో చేస్తుందని నేనేమంటున్నా అంటే, ఒకటి బీజేపీ ఈసీని పంపించిందనే మాటలకు చాలా నేనే అన్నాను సార్, కాంగ్రెస్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తా ఉన్న విషయాన్ని గమనించాలా. రెండవది ద్రవిడ అంటే ఎప్పుడు స్వతంత్రంగానే పనిచేస్తే అని కూడా మీరు ఒప్పుకుంటే మంచిది. ఇప్పుడు పనిచేస్తా కోర్టులు మాట్లాడినాయి, నేను మాట్లాడినా బీజేపీ మాట్లాడలేదు. వన్ సెకండ్ ప్లీజ్, ఫైనలీ మీరు మాట్లాడదు. యూ హ్యావ్ గుడ్ ఛాన్స్, చాలా టైం ఉంది మీకు. ఒకటే ఒక బయట ప్రచారం ఏమిటి అని అంటే, ఇవాళ భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షాలు ఏవి అంటే సిబిఐ, ఐటీ, ఈడీ అని చెప్తున్నారు. తప్పేంటి? తప్పలేదు. వీళ్ళే ఎవరైనా మిత్రపక్షంగా ఉండొచ్చు, మంచి చేసే వాళ్ళందరూ మిత్రపక్షమే. వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తా ఉన్నారు, వాళ్ళు అభినందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేనంటే ఇక్కడ తమిళ రాజకీయాల్లోకి వచ్చేసి ద్రవిడ ఇవాళ ఎంటైర్ దేశంలో, మీరు ఉత్తరప్రదేశ్ గురించి మర్చిపోతా ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎన్నిసార్లు ఈ మధ్యకాలంలో ప్రాంతీయ పార్టీలు, కుటుంబ పార్టీలు అధికారంలో ఉన్న తర్వాత ఇవాళ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అన్ని వర్గాలు వచ్చి బీజేపీకి అధికారం అప్పచెప్పారు? ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్. ఇప్పుడు తమిళనాడు, ఉత్తరప్రదేశ్ కి తమిళనాడుకు తేడా ఉంది కదా. తేడా ఇప్పుడు తమిళనాడులో లాంగ్వేజ్ ఫెనటిజం అనాలా తెలియదు. ఇప్పుడు మనం ఇంకా తమిళనాడు ప్రజల్ని అదే పద్ధతిలో చూసే పద్ధతి నుంచి మారిందంటారా? బాగా ఖచ్చితంగా ఉంది. మరి మారింటే దే ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్. నేను వాళ్ళ తమిళనాడు జాతీయ పార్టీలకు అక్కడ ఎందుకు తమిళనాడు నుంచి కూడా పొన్ రాధాకృష్ణన్ గారి రూపంలో కేంద్ర మంత్రి ఉన్నారు. అక్కడ డెవలప్మెంట్ ఓరియంటేషన్ అనేది తమిళనాడు ఎక్సెప్షన్ కాదు. ఇవాళ తమిళనాడులో జరుగుతున్న అభివృద్ధి మొన్నటికి మొన్న అక్కడ
నాట్ ఓన్లీ ఫర్ హౌసింగ్, అనేక రకమైనటువంటి విషయాలకి ఆడ మా ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేకుంటే కూడా జరుగుతున్న అభివృద్ధి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అంటే ఎటువంటి పార్టిసన్ పాలిటిక్స్ చేయకుండా అక్కడ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీజేపీ వైపు ఒగ్గు చూసే అవకాశం ఉంది ఖచ్చితంగా. ఒకటి రజనీకాంత్ వస్తారా, తర్వాత వస్తారా వేరే సంగతి. ద్రవిడ నాన్ ద్రవిడ కేంద్రంలో అధికారంలో జాతీయవాద స్ఫూర్తి పెరుగుతోంది దేశంలో. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో నార్త్ ఈస్ట్ సంబంధించి డోనర్ మంత్రిని పెట్టినారు, డిపార్ట్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ అనేది. అట్లాంటి కొన్ని జరుగుతూ ఉండొచ్చు. కానీ తమిళనాడు వచ్చేసరికి ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఒకటి లాస్ట్ ఏంటంటే మా మిత్రులు ఇంకో మాట చెప్పినట్టే బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ అని ఏ మతానికి ఉన్మాదమో మీరు చెప్పాల్సిన అవసరం. ఇంత తక్కువ సమయంలో ప్రతినిధి మాట్లాడే కాంగ్రెస్ మీద ఏ మీద చేస్తున్న ఆరోపణలన్నిటికీ ఇక్కడ అమర్నాథ్ గారు ఒకటి చెప్పండి. ఇంతకుముందు ఆమె శ్రీదేవి గారు మాట్లాడినప్పుడు మిడ్ టర్మ్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఎట్లా వస్తుంది అంటారు? ఇప్పుడు మిడ్ టర్మ్ రావడానికి ఇప్పుడు ఈ మన బొమ్మాయి కేసు తర్వాత, బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కేంద్రం ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అది నరేంద్ర మోడీ కావచ్చు, అంతకుముందు మన్మోహన్ మార్కండేయ కార్డు ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్రపతి పాలన పెట్టండి ఆయన చాలా చెప్తుంటాడు, దానికేముంది. కానీ అది మాత్రం కొంచెం ఫార్ ఫెచ్డ్. కానీ ఇది వాళ్ళు ఏదో రద్దు చేసి మిడ్ టర్మ్ పోల్ పెట్టడానికి అవకాశం ఉందంటే నేనైతే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ దట్. అది దాన్ని నాకు ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ పరిస్థితుల్లో వస్తే రావచ్చు. ఆ పరిస్థితుల్లో గతంలో మీకు గుర్తుంటే జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా అదే జరిగింది. రావచ్చు, రాకూడదని కాదు. కానీ ఆ శ్రీదేవి గారు చెప్పినట్టు ఏదో కేంద్రం వచ్చి ఇంటర్వ్యూన్ అయ్యి మిడ్ టర్మ్ పోల్ వస్తుందంటే నేనైతే నమ్ముతున్నాను. ఐఎమ్ నాట్, ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ప్రజెంట్ ప్రదేశ్ చూసిన తర్వాత బహుశా వాళ్ళకి అభిప్రాయం లేదు. అభిప్రాయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అసలు దానికైతే వీళ్ళు వెదురు దెబ్బలు తిన్నారు. అరుణాచల్ ప్రదేశ్లో తిన్నారు, ఇంకొక చోట తిన్నారు. కానీ ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్లోనూ ఉత్తరాఖండ్లోనూ చేయడం వేరుని, తమిళనాడులో చేయడం వేరుని. అది అందుకని డిఫరెన్స్ ఉండదు. చిన్న స్టేట్లో ఏదైనా చేయడం, లార్జ్ స్టేట్, సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ అక్కడ ఉన్న పొలిటికల్ పరిస్థితి కూడా ఇప్పుడు కొంచెం ఆమె చెప్తున్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏమిటంటే ఆ ద్రవిడ రాజకీయాల దాన్ని ఏమంటాం, దట్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. తగ్గడం వల్లే జయలలిత ఆమె నాన్ ద్రవిడియన్, షీఈ్ ఏ బ్రాహ్మణ్. దట్ కేస్ ఎంజి రామచంద్రన్ ఇస్ ఆల్సో నాన్ ద్రవిడియన్. కానీ ఇప్పుడు అదే నాన్ ద్రవిడియన్ కాదు, ఓకే రైట్ కాదు, ఈజ్ ఏ ద్రవిడియన్. ఐ స్టాండ్ కరెక్టెడ్. ఈజ్ ఏ ద్రవిడియన్. ఈమె కాదు, మన ఎంజి రామచంద్రన్ కూడా ద్రవిడియన్ ఇన్ ది సెన్స్ దట్ ఈజ్ ఏ మలయాళీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈజ్ నాట్ ఏ బ్రాహ్మిన్ అన్లైక్ జయలలిత. అలాగే ఇప్పుడు రజనీకాంత్ కూడా ఈజ్ ఏ మరాఠీ. వాళ్ళు జయలలిత అయినప్పుడు ఈయన ఒక మరాఠీ సెటిల్డ్ ఇన్ కర్ణాటక అండ్ దెన్ కేమ్ టు ఫిలిమ్స్. అందుకని ఇవన్నీ చూస్తే ఆయన స్పేస్ అయితే ఉన్నది ఇవాళ. ఆ స్పేస్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారు, దాన్ని ఎలా వస్తారు అన్నది వేచి చూడాలి. కానీ నేను మాత్రం డెఫినెట్గా ఒక విషయం అయితే నాకు గట్టిగా అనిపిస్తున్నది, ఏదో ఆయన బీజేపీలో చేస్తాడంటే ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ ఇట్. ఎంచేదంటే రెండు ఉన్నాయి దీంట్లో. బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చు, కానీ బీజేపీ ఇట్ సెల్ఫ్ విల్ నాట్ వాంట్ రజనీకాంత్ టు బీ ఇన్ దేర్ పార్టీ. దానికి సింపుల్ కారణం ఏమిటంటే ఇక్కడ మళ్ళీ ద్రవిడ నాన్ ద్రవిడ ఫీలింగుల్లో ఈ ఆయన వచ్చి ఇక్కడ చేరితే అదే పాయింట్ అయిపోతుంది. చూడండి, గ్యాంగ్ ఒక మరాఠీని ఈ బ్రాహ్మణ పార్టీ వచ్చి చేస్తుంది. రైట్. ఇప్పుడు దానితోటి ఐ డోంట్ థింక్ బీజేపీ వాళ్ళు స్ట్రాటజిస్టులు, వాళ్ళు ఆ స్ట్రాటజీ లేకుండా ఐ డోంట్ బిలీవ్ ఈజ్ గోయింగ్ టు జాయిన్ బీజేపీ. కానీ ఆయన బీజేపీ తోటి పొత్తు పెట్టుకోవచ్చు, వాళ్ళంతా కలిసి ఏదైనా పోటీ చేస్తారంటే సాధ్యం. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు తమిళనాడు ప్రజలు ఆయన్ను అంత పెద్దగా
యాక్సెప్ట్ చేసిన వాళ్ళు రైట్. ఖచ్చితంగా ఒక పాయింట్ మీద చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే చూడాలి మనం ఎట్లా ఉంటుంది ద్రవిడ రాజకీయాలు నిజంగా ఒక నాన్ ద్రవిడియన్ని. శరత్ కుమార్ ఇస్ ఆల్రెడీ రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. శరత్ కుమార్ చెప్పేది అంత మనం మొత్తం తమిళ ప్రజల అభిప్రాయంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నాన్ ద్రవిడియన్ పాలిటిక్స్ ని ఇప్పుడున్న పరిస్థితుల్లో తమిళనాడు యాక్సెప్ట్ చేస్తా లేదని చూడాలి. శ్రీధర్ రెడ్డి గారికి, మహేష్ గారికి, అట్లాగే మనతో ఫోన్ లైన్ లో మాట్లాడే శ్రీదేవి గారికి కూడా కృతజ్ఞతలు. తమిళ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి. ఇవాళ అక్కడ అధికారంలో ఉన్న ఏఐడిఎంకే చిన్న భిన్నమైంది, ముక్కలు చెక్కలైంది. కాబట్టి ఇవాళ అక్కడ ఒక శూన్యం ఏర్పడింది, రాజకీయ శూన్యత. 1981-82లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ శూన్యత లాంటిది ఇవాళ తమిళనాడులో కూడా ఏర్పడింది. కాబట్టి అప్పుడు ఎన్టీ రామారావు సక్సెస్ అయినట్టుగా ఇవాళ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే సక్సెస్ అవుతాడనే ఒక వాదన అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. రేపటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఈజ్ అమర్ సైనింగ్ ఆఫ్.